మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ గణేష్ నవరాత్రులు మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేసుకోవాలి, చేసుకునేటప్పుడు ఎటువంటి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గణేష్ నవరాత్రులు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ప్రారంభించుకోవాలి. అలా ప్రారంభించుకొని అక్కడి నుండి అనంత పద్మనాభ చతుర్థి అంటే చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి రోజు వరకు ఈ యొక్క గణనాయకుడిని ఆరాధించుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ గణాధిపతి ఆరాధనలో మనమంతా కూడా గణపతి మంటపాలను ఏర్పాటు చేసుకొని ఆ మంటపాలలో భారీగా విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పోటీలుగా. కానీ వాస్తవంగా ఇది ఒక స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్పనైనటువంటి విధానం. ప్రజలందరినీ కూడా ఒక దగ్గర ఉండేలాగా, వారంతా ఒక దగ్గర ఉండి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్పనైనటువంటి ఉత్సవాలు. సంవత్సరంలో చాలా పెద్ద పండుగలాగా జరుపుకునేటువంటి గొప్ప ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో మనం ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ స్వామిని పూజించిన తర్వాత నిమజ్జనం రోజున ఎలా పడితే అలాగ తీసుకెళ్తున్నారు ఈ కాలంలో. అలాగ తీసుకువెళ్ళకూడదు. స్వామిని సాగనంపేటప్పుడు ఎలాగైతే ఎంత ప్రేమగా ఎంత భక్తితో చక్కగా ఆరాధించారో అలాగే భగవంతుణ్ణి మనం పంపించేటప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామిని పంపించాలే తప్ప చాలామంది వికృతమైనటువంటి చేష్టలు చేయడం, అంటే మద్యపానం సేవిస్తూ అసలు సంప్రదాయానికి సంబంధం లేనటువంటి పాటలు డీజేలు పెట్టుకొని చాలా ఘోరమైనటువంటి రీతిలో అసలు ఇది సంప్రదాయ పండుగనా లేకపోతే ఇంకేమైనా అనేట్టుగా ఘోరమైనటువంటి విపరీతమైనటువంటి చేష్టలను చేస్తూ నిమజ్జనాలు చేస్తున్నారు. దీనివల్ల మనం చేసినటువంటి 9 రోజుల ఫలితం అంతా కూడా వృధా అయిపోతుంది. కనుక భక్తులారా, ఈ విషయాన్ని చక్కగా గమనించాలి మీరంతా కూడా. మనం 9 రోజులు ఎంత నియమనిష్టలతో ఆరాధించామో 10వ రోజు లేదా 11వ రోజు నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే నియమంతో అంతే నిష్టతో భగవంతుని మీద ప్రేమతో ఆయనకు సంబంధించినటువంటి కీర్తనలు, ఆయనకు సంబంధించినటువంటి భజనలు, ఆయనకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ కోలాటాలు, మన సంప్రదాయం మనకు ఎంతో నేర్పిస్తుంది. కోలాటాలు ఆడచ్చు, నాట్యాలు చేయవచ్చు. ఇలాంటి ఎన్నో విన్యాసాలు మనకు సంప్రదాయంలో నేర్పబడినటువంటి గొప్పనైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను చేస్తూ స్వామిని సాగనంపడం అనేది చాలా మంచి పని. అంతేకాని విపరీతమైనటువంటివి చేయకుండా ఉండడం మంచిది అనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. అలాగే గణేష్ చతుర్థి రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున మనం చంద్రుణ్ణి చూడకూడదు. ఆ రోజు సాయంకాలం చంద్రుణ్ణి చూడకూడదు. చూసినటువంటి వాళ్ళు అయ్యో చూసాము మళ్ళీ మాకేమైనా అయిపోతుందేమో అనేటువంటి భయం అక్కర్లేదు. వాళ్ళు ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినా, పొరపాటున మీకు చంద్రుడు కనబడినా మీ దగ్గర ఉండేటువంటి గణనాయకుడి యొక్క మంటపానికో లేదంటే మీ దగ్గర ఉండేటువంటి ఆలయానికో వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆరాధించి అక్షతలు శిరస్సు మీద వేసుకొని ఆ స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వింటే ఇంకా మంచిది. ఇది గణేష్ చతుర్థి యొక్క గొప్పనైనటువంటి విషయములు. అలాగే ఈ సంవత్సరం ఖచ్చితముగా 11 రోజులు అంటే 27వ తారీఖు నాడు భాద్రపద శుద్ధ చవితి అంటే గణేష్ చతుర్థి ప్రారంభం. అలాగే 6వ తారీఖు నాడు నిమజ్జనం చేసి తీరవలసిందే. 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం రాబోతుంది. కనుక గ్రహణము తర్వాత నిమజ్జనం చేయడం అనేది నిషేధము. కనుక ఖచ్చితముగా 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ఖచ్చితముగా 10 గంటల లోపు నిమజ్జనాలు పూర్తయిపోవాలి. అంటే మనం 6వ తారీఖే ఉద్వాసనలు చెప్పుకోవాలి. 6వ తారీఖు నాడే మన మంటపంలోంచి గణనాయకుడిని తీయాలి. అలా తీయని ఎడల 7వ తారీఖు నాడు గ్రహణ సమయంలో నిమజ్జనం చేస్తే అది సత్ఫలితాన్ని ఇవ్వదు. కనుక దయచేసి
అందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని 6వ తారీఖు నాడు అంటే అనంత పద్మనాభ చతుర్దశి రోజున స్వామిని నిమజ్జనం చేయడం మంచిది అని సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.